భారతమాతని ఈ రాష్ట్ర సంకలాల నుంచి విముక్తి చెయ్యాలి అన్న ఒక దృఢ సంకల్పంతో బ్రిటిష్ వాళ్ళు ఎంత హింసలు పెట్టినప్పటికీ కూడా ఆ వందే మాతరం నినాదాన్ని మాత్రం వాళ్ళు వదలలేదు. వందే మాతరం అంటే ఏంటి? వందే అంటే ఏంటి? వందే జగద్గురు అంటాం. అంటే ఏంటి? నమస్కరిస్తున్నామనే కదా వందే, నమస్కరిస్తున్నామనే కదా. ఆ వందే మాతరం అంటే దేశానికి నమస్కరిస్తున్నాం. దేశం అంటే ఎవరు? ప్రజలు, తరం అన్నమాట. అది వాళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా తెచ్చుకుంటూ ఆ వందే మాతర నినాదాన్ని, ఆ వందే మాతర ప్రార్థనా గీతం ఎంత స్ఫూర్తిని తగిలించిందో ఆ స్ఫూర్తి ఇప్పటికీ కూడా ఉన్నారు. ప్రతి చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్లో ప్రార్థనా గీతంతో మొదలయ్యేది, జాతీయ గీతంతో కూడా మనకి మొదలయ్యేది. ఎందుకని అవన్నీ మనం మర్చిపోయామా? మర్చిపోలేదు. పిల్లలకు చెప్పిస్తున్నావా? ఇప్పుడు ఏ స్కూల్లో అయినా వందే మాత్రం ఉన్నదా? ఏ స్కూల్లో ఉంది? ప్రైవేట్ స్కూల్లో కొన్నిట్లో ఉన్నది, కొన్నిట్లో లేదు. కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలకి చెప్పాలా వద్దా? చెప్తున్నావా? ఎంతమంది చెప్తున్నారు? అందులో చెప్పాలి. ఎందుకు అని అంటే ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. మన పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ రోజున మనం ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తున్నాము అని అంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించారు, అవునా కదా? సో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడానికి ఆ జాతీయ గీతంలో, మన ఈ ప్రార్థనా గీతంలో ఏమున్నారు? వందే మాత్రం ఉన్నారు. అందరికీ నమస్కరిస్తూ మన దేశాన్ని మనం రైజ్ చేసుకుంటూ కూడా అందులో ఉంటుంది కాబట్టి, అది స్ఫూర్తిని రగిలిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఒకసారి అందరూ కూడా ఆ వందే మాతర గీతాన్ని అందరం కూడా కలిసి ఆలోచిద్దాము. సో సరే, ఆ గీతాన్ని మనందరికీ వచ్చు, కానీ ఒక లయబద్ధంగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అందరూ రెండు కాళ్ళ దగ్గర ఉంచండి, రెండు చేతులు సమానం.